ఒక్క స్కూల్, ఒక్క స్కూల్, ఆ ఇద్దరు నేతల మధ్య అగ్గిపెట్టిందా? నేను చెప్పిన చోటే ఏర్పాటు చేయాలంటే కాదు నేను చెప్పిన చోటే కావాలంటూ ఒకరు స్టేట్ లెవెల్లో, ఇంకొందరు సెంట్రల్ లెవెల్లో పైరువీలు చేస్తున్నారా? అసలు ఆ బడితో ఇద్దరు నేతలకు వచ్చేదేంటి, పోయేదేంటి? ఎక్కడుంది ఆ స్కూల్? సమరానికి సై అంటున్నా ఆ నేత ఎవరు? డిస్కస్ చేద్దాం. నేను మనోజ్, వెల్కమ్ టు మహానగర్. నవోదయ విద్యాలయం గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక మంచి వ్యవస్థ అన్నమాట. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఓ నవోదయ విద్యాలయం ఉండాలనేది టార్గెట్. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజన తర్వాత నిరుడు తెలంగాణకు కొత్తగా 7 విద్యాలయాలు మంజూరయ్యాయి. అందులో ఒకటి సంగారెడ్డి జిల్లాకు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ స్కూల్ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఒక క్రెడిట్ వార్ మొదలైందట. సో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ఇంకా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తుంది. సో తన కాన్సెన్సీ అయిన ఆందోళనలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ చూస్తుంటే, ఎంపీ రఘునందన్ మాత్రం తన పార్లమెంట్ పరిధిలోని పటాన్చెరు కాన్సెన్సీ అమీన్పూర్ కు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. సో నవోదయ స్కూల్ అలా మంజూరు అయ్యిందో లేదో, ఇలా ఆందోళన కాన్సెన్సీ మునిపల్లిలో స్థల పరిశీలన పూర్తి చేశారు మంత్రి దామోదర్. కానీ అక్కడ కావాల్సినంత స్థలం లేకపోవడంతో, అలాగే జోగిపేట ఇప్పటికే వివిధ విద్యా సంస్థలతో ఎడ్యుకేషన్ హబ్ గా ఉండడంతో నవోదయ స్కూల్ ని కూడా ఆందోళనలోనే పెడితే బాగుంటుందని కూడా అనుకున్నారట ఆయన. సో అంతా బాగానే ఉంది, ఆయన ప్లాన్స్ లో ఆయన ఉన్నారు. అందుకోసం ఆందోళన శివారులో 25 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా ఎంపిక చేస్తారు. దాన్ని నవోదయ విద్యా సమితి కూడా పరిశీలించి వాళ్ళు కొంచెం సాటిస్ఫై అయినట్టు కూడా సమాచారం. ఇక ఇదే విద్యాలయం కోసం మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు కూడా రేస్ లోకి రావడంతో స్కూల్ కు ఫుల్ గా పొలిటికల్ కలర్ వచ్చేసింది అనమాట. తన వంతుగా హైదరాబాద్ శివారు పటాన్చెరు కాన్సెన్సీ ఇంకా ఆ పరిధిలోని అమీన్పూర్ లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారంటే ఎంపీ రఘునందన్. అధికారులు కూడా స్కూల్ ఏర్పాటుపై పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది వాళ్ళకు కూడా. ఇలా మంత్రి, ఎంపీ ఎవరికి వారు నవోదయ స్కూల్ కోసం స్థలం ఎంపిక చేసేసి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండడంతో ఉత్కంఠ పెరుగుతోంది అక్కడ కాన్సెన్సీలో. జిల్లాలో ఎక్కడ పెడితే ఏముంది, పిల్లలకు మంచి చదువు దక్కడం కదా ముఖ్యం అంటూ వీళ్ళ వ్యవహార శైలి మీద విమర్శలు పెరుగుతున్నాయి. ఇద్దరి తాపత్రయం క్రెడిట్ కోసం తప్ప త్వరగా పని పూర్తి చేసి పిల్లలకు మేలు చేద్దామనే ఉద్దేశం కనిపించట్లేదని అక్కడ ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, జిల్లా నుంచి మంత్రి దామోదర్ రాజనరసింహ ఉండడంతో ఆందోళనలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయించి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారన్నది ఆయన ప్రత్యర్థుల అభియోగం. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి తాను ఏం చేశానో చెప్పడానికి నవోదయ స్కూల్ మంచి ల్యాండ్ మార్క్ అవుతుందన్నది ఆయన లెక్క చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆందోళనలో జేఎన్టీ ఉంది, ఇంకా మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, మహిళా అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా స్కూల్ తో పాటు నర్సింగ్ కాలేజీకి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ కూడా మంత్రి దామోదర హయాంలోనే రావడంతో నవోదయ స్కూల్ క్రెడిట్ కూడా తన ఖాతాలోకి వేసుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. సో ఇక ఎంపీ రఘునందన్ విషయానికి వస్తే ఈయన లెక్కలు మరోలో ఉన్నాయట. ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లాకి మంజూరైన నవోదయ స్కూల్ ని తాను అనుకున్న చోటే ఏర్పాటు చేయించాలని ఆయన పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. సో కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఆయన ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఈయన ఎంపీ కదా ఇప్పుడు. సో మరి ఆయనకుండేది ఈయనకుండేది. తాము అనుకున్న స్థలంలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయించగలిగితే దాన్ని ఎంపీగా తన ఖాతాలో వేయించుకోవచ్చు అన్నది రఘునందన్ రావు ఆలోచన. ఆ ప్లేస్ లో ఎవరున్నా అంతే చేస్తారు అనుకోండి. సో పొలిటికల్ గా వీళ్ళిద్దరి క్రెడిట్ వారు ఇలా ఉంటే, మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి నవోదయ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. అంతే కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అందుకోవాలంటే ఇప్పుడు పనులు త్వరగా పూర్తి అవ్వాలి. సో అందుకు జోగిపేట ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూడా పరిశీలించారు అధికారులు. ఇద్దరు పట్టుదలగా ఉండడంతో ఫైనల్ గా ఎవరి పంతం నెగ్గుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతుంది స్థానికంగా. జిల్లా ప్రజలు మాత్రం రాజకీయం కోసం కాకుండా నవోదయ విద్యాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉండే స్థలంలో ఏర్పాటు చేసి త్వరగా అందుబాటులో తీసుకొస్తే అదే చాలని కోరుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఆందోళన వర్సెస్ అమీన్పూర్ వారిలో చివరికి స్కూల్ ఎక్కడ ఏర్పాటు అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎంపీ గెలుస్తారా, మినిస్టర్ గెలుస్తారా? ఎవరి క్రెడిట్ వార్ ఎవరిది? నిజంగా ప్రజల కోసం ఆలోచిస్తుంది ఎవరు? వాస్తవానికి ఇద్దరు లేరు, బట్ స్కూల్ ఎక్కడ వస్తుందనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి.